ఈ మగపిల్లలకి బట్టలు కొనడం అంటే చూసిన సినిమాని రిపీట్‌గా చూడడం లాగే ఉంటదనమాట. ఏముండవు మోడల్స్. అవే షర్ట్స్, అవే టీ షర్ట్స్, అవే జీన్స్ కామన్‌గా. ఏమో ఉంటే ఇంక 4 పాకెట్లు ఏమంటారు 4 కట్ జీన్స్ ఉంటాయి. అంతే. ఇంక అంతకు మించి ఉండవు. అబ్బా! బోరింగ్ అనిపిస్తదనమాట మగపిల్లలకి షాపింగ్ చేయాలంటే. అదే మన లేడీస్‌కి అనుకోండి అబ్బబ్బా! స్కర్ట్స్, మినీ స్కర్ట్స్, డ్రెస్సెస్, శారీస్ చూసిన కొద్దీ తనివి తీర చూడాలనిపిస్తది. అవునా కదా? మగవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే తిట్టుకోకండి. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా అంతే. ఇంకా మా వాడికి బట్టలు చూడడం ఏమో గానీ, ఇటు 10 నిమిషాలు ఇటు లేడీస్ వేర్‌కి రావడం, ఇక్కడ చూడడం, మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ అటు వెళ్ళడం. ఎందుకంటే ఎన్ని సార్లు చూసినా అవే షర్ట్స్ కనపడుతున్నాయి. బోర్ కొడుతుంది. మనసేమో ఇటు లేడీస్ వైపుకి లాగేస్తుందనమాట. చాలా కంట్రోల్ చేసుకున్నా. వద్దొద్దు ఓన్లీ వాడి కోసం వచ్చాను. వాడికి మాత్రమే తీసుకుని వెళ్ళిపోదామని చెప్పి. ఇంకా అదే పని చేశాను అనుకోండి. ఇంకా ఫటాఫట్ వాడి వరకే తీసేసుకుని వచ్చేసాను. ఎందుకంటే ఎక్కువసేపు లోపల ఉన్నాం అనుకోండి, ఆ టాప్ తీసుకోవాలనిపిస్తుంది, ఈ స్కర్ట్ తీసుకోవాలనిపిస్తుంది, ఇంకేం మనసు ఎటే వెళ్ళిపోద్ది, అనుకున్న బడ్జెట్ కంటే డబుల్ అయిపోద్ది అని చెప్పి. ఇంకా మేము 4 o'clock వెళ్ళామేమో, 5:30 కల్లా లోపల ఫినిష్ చేసేసాను షాపింగ్. ఇంకా బయట సర్లే చాలా రోజుల తర్వాత పిల్లలతో బయటకు వచ్చాను కదా అని చెప్పేసి అమీర్పేటలో స్ట్రీట్ షాపింగ్ చేపిద్దాం. వాళ్ళకి కూడా చాలా రోజుల తర్వాత చూపించినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇది పిల్లల్ని తీసుకురావడం తక్కువ అనమాట ఇలా షాపింగ్కి. ఓన్లీ షాప్స్లోకి అయితే తీసుకెళ్తాను కానీ ఇలా స్ట్రీట్స్ వైజ్గా తీసుకురావడం కొంచెం తక్కువ. ఎందుకంటే జనాల్లో పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పి. ఇంకా మా పిల్లలు కూడా ఓకే అన్నారు. ఎందుకంటే అంటే అందరూ ఊరికి వెళ్ళిపోవడం వల్ల ఏమో కానీ కొంచెం ఖాళీగా అనిపించింది అమీర్పేట స్ట్రీట్ అయితే. ఇంకా చక్కగా అక్కడికి వెళ్ళాక ఇవి అవి అన్నీ చూపించేసాను. తీసుకుందాం అనుకున్నాం కానీ 2-3 హ్యాండ్ బ్యాగ్స్ అవి మళ్ళీ నా మనసు వద్దొద్దు బడ్జెట్ ఎక్కువైపోద్ది అనిపించింది. ఇంకా చూశాను, అన్నీ ఒక వీడియో తీసుకున్నాను. ఇంకా తిరుగుతూ ఉండగా ఈవినింగ్ 4 అయినా కానీ ఎండ ఎలా ఉందండి, అసలు వేడి వచ్చేస్తుంది. ఇంకా ఒక దగ్గర ఆగి ఒక గ్లాస్ చెరుకు రసం తీసుకున్నాం. గ్లాస్ తీసుకుని నోటి దగ్గర పెడితే మొత్తం లోపలికి గడ్డగడ్డ వెళ్ళిపోయిన తర్వాత గ్లాస్ కిందికి వచ్చిందనమాట. అంత వేడిగా అనిపించింది బయట. ఈవినింగ్ 6 o'clock కూడా. బాబోయ్, దానికి తోడి వర్షం పడడమేమో చాలా వేడిగా అనిపిస్తుంది. ఇంకా మా పిల్లలు మమ్మీ బాగా వేడిగా అనిపిస్తుంది, కూల్గా ఏమైనా తింటాం మమ్మీ అంటే సర్లే అని చెప్పి ఎదురుగుండగా బేకరీ ఉంటే లోపలికి తీసుకెళ్ళి కేక్ అలా ఆర్డర్ ఇచ్చాను. వాళ్ళు ఇచ్చారు, తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి బిల్ పే చేసి వెనక్కి తిరిగేలోపు కేక్ మొత్తం ఫినిష్ అయిపోయింది. లాస్ట్కి ఒక్క స్పూన్ నాకు అట్టు పెట్టారనమాట. ఏం చేస్తాం, దాంతోనే ఆ ఒక్క స్పూన్తోనే సాటిస్ఫై అయ్యాను. కానీ పిల్లలు మనకంటే తెలివైన వాళ్ళు, మమ్మీ నీకు సరిపోలేదేమో ఇంకో పీస్ తీసుకుందామా అంట. నేను ఇలా చూసి ఏం అవసరం లేదు నడవండి అనేసరికి ఒక్కళ్ళు చూసుకుని నవ్వుకుంటున్నారు.